దేవి, హా, ఏం చేస్తున్నావు? అదే సుగాలి ప్రీతి కేసు ఉంది కదా, దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ రాస్తున్నాను. అదే ఆల్రెడీ ఆ కేసు సిబిఐకి ఇస్తారు కదా, ఇంకేముంటుంది దాని గురించి డిస్కషన్? అందరూ ఇలాగే అనుకుంటున్నారు, కానీ అసలు చర్చించాల్సిన టాపిక్స్ ఏవి కూడా ఎక్కడా చర్చకు రాలేదు. ఈవెన్ మీడియా కానీ, అలాగే అధికార మీడియా, ప్రతిపక్ష మీడియా కూడా వాళ్ళని వాళ్ళు నిందించుకోవడానికి టైం స్పెండ్ చేశారు తప్ప దానికి కరెక్ట్గా ఏ విధంగా డిస్కషన్ చేయాలి అన్నది ఎక్కడా డిస్కషన్ జరగలేదు. ఇప్పుడు ఆ కేసు సుగాలి ప్రీతి కేసు అనేది కేవలం ఆ అమ్మాయికి సంబంధించిందో, వాళ్ళ బంధువులకో లేకపోతే వాళ్ళ అమ్మగారు పార్వతీకో సంబంధించిన విషయం కాదు. ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్యుడికి సంబంధించిన కేసు. దీనికి ఇన్నిటికీ పరిష్కారం రావాలి. ఇవన్నీ కూడా వ్యవస్థల్లో లోపాలు. వీటన్నిటికీ పరిష్కారం వస్తే మనందరి బిడ్డలకి కూడా ఒక సేఫ్టీ, సెక్యూర్ లైఫ్ ఇవ్వగలుగుతాం. కాబట్టి దీని అందరి గురించి చర్చ జరగాలి, వీటికి పరిష్కారాలు కూడా రావాలని చెప్పి నేను క్లియర్గా, స్పష్టంగా ఈ వైఫల్యాలతో కూడిన ఒక వీడియో చేస్తాను. మీరందరూ తప్పకుండా చూడండి. మీకు ఒకవేళ నిజమే అనిపిస్తే మీరు కూడా ప్రశ్నించండి. ఒక మార్పు కోసం మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.